మట్టల ఆదివారము అని అంటారు. మంచిది. ఎందుకు ఈ ఆదివారానికి మట్టల ఆదివారము అని పిలువబడుతూ ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించడానికంటే ముందు ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో అందరూ కూడా ఉత్సాహంతో సంతోషంతో ఆయనను గణపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనను కొనియాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆ యొక్క లేఖన భాగాలను మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు వచనము మార్చి వచనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం అందరము చదువుకుందాం. నేను ఒక వచనము, సంఘమంతయు ఒక వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవరైనాను మీతో ఏమైనాను అనినైడనా అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలని. వెంటనే అతడు వాటిని తొలగిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండేను. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసింది. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పి. హల్లెలూయా కదా. ఇక్కడ మనకందరికీ కూడా అర్థమయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము కొన్ని విషయాలను మనము చూస్తూ ఉన్నాం. యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామములోనికి వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఒక పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభువు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఆయన శిష్యులను చూచి శిష్యులకు ఒక విషయం చెప్తూ ఉన్నాడు. అక్కడ మీ ఎదుటిగా ఒక గ్రామం ఉంది కదా, ఆ గ్రామము పేరేమి? ఇక్కడ బెత్ఫగే ఉంది. మరికొన్ని లేఖనాల్లో చూసినట్లయితే బెత్ఫగే, బేతానియా అనేటువంటి విషయాలు కూడా రాయబడి ఉన్నవి. మంచిది. ఏది ఏమైనా ఇక్కడ చూస్తూ ఉన్నాము, శిష్యులకు చెప్తూ ఉన్నాడు. అక్కడ బెత్ఫగే అనేటువంటి గ్రామం మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది కదా, మీరు ఆ
గ్రామంలోనికి వెళ్ళండి. వెళ్ళగానే మీకు ఏమి కనిపిస్తుంది? కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని చెప్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కట్లు విప్పి మీరు దాన్ని తోలుకొని వచ్చేటప్పుడు ఎవరైనా ఏమైనా అడిగితే మీరు ఏమి చెప్పాలి అంటే, అవి ప్రభువులకు కావలసినవని చెప్పండి. వెంటనే వాటిని అక్కడ ఉన్నటువంటి వారు తోలి పంపిస్తారు అని చెప్తూ ఉన్నాడు ప్రభు. నిజంగా శిష్యులు వెళ్ళినారు. కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల అక్కడ ఉంది. విప్పినారు. అడిగినప్పుడు అది ప్రభువుకు కావాలి అంటే పంపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మంచిది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ 5వ వచనంలో కింద చూస్తే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి. హల్లెలూయా. ఇక్కడ లేఖనం సెలవిస్తుంది మన ప్రభు గురించి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోనుతో చెప్పుడి అనున్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాము, బెత్పేగే అంటే అర్థము ఏమంటే పక్వము కాని అంజూరపు పళ్ళ గ్రామము అని. మరొకటి చూస్తున్నాం, బేతేనియా అనగా బాధ, దుఃఖం. హల్లెలూయా. అంటే ఆ ప్రభు ఆ పట్టణంలోనికి వచ్చినాడు కదా, పక్వము కానటువంటి అంజూరం. పక్వము కానిది దేనికైనా అది యూజ్ అవుతుందా, ఉపయోగపడుతుందా? కాదు. ఏదైనా పళ్ళు మనం వాడుకోవాలి అంటే ఆ పళ్ళు ఏం కావాలి? పక్వము అంటే అవి మంచిగా మాగాలి. హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తున్నాము, అంటే పరిపూర్ణత లేనటువంటి వారిగా అక్కడ ఉంటూ ఉన్నారు. అంటే ఒక రకంగా అరగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు దుఃఖములోను బాధతోనూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అనేక సంగతులతో వారు దుఃఖపడేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు సిలువకు వేయబడేటువంటి వారము ముందు ఆ యెరూషలేమునకు సమీపముగా ఉన్నటువంటి ఆ గ్రామములోనికి ఆయన వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన చూడండి, 2 శిష్యులు ఉన్నారు. ఆ 2 శిష్యులకు చెప్తున్నాడు, మీ ఎదుట ఒక గ్రామం కనిపిస్తుంది కదా, అక్కడ ఏముంది? కట్టబడిన గాడిద పిల్ల. ఈ ప్రభువు గురించి ఏమని రాయబడింది? నీ రాజు సాత్వికుడు. మళ్ళీ రాజు దేనిని ఎక్కుతాడు? అవునా? అయితే ఇక్కడ దేనిని ఎన్నుకున్నాడు? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ మన రాజు గురించి రాయబడింది, నీ రాజు సాత్వికుడై. మన రాజు ఎలాంటి వాడు? సాత్వికుడు. ఈయన గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తున్నాము, ఈ లోకంలో గాడిదకి చాలా విలువ ఉందా? మనం చూసుకున్నట్లయితే బలులు అర్పించేటప్పుడు ఎక్కడైనా గాడిదను బలిచ్చినట్టుగా ఉందే బైబిల్ గ్రంథంలో? లేదు కదా. గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి కదా, ఎడ్లు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఎక్కడా కూడా గాడిద కనిపించడము లేదు. ఈ గాడిద దేనికి సాదృశ్యము అంటే బరువైనది మోసుకొని వెళ్ళేటువంటి దానికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. నిజమే. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, యేసు ప్రభువు మనం చూస్తే మన రాజు అయినటువంటి యేసయ్య
ఎందుకు ఆయన గాడిదను ఎన్నుకున్నాడు అని మనం చూసుకున్నట్లయితే ఈ లోకములో గాడిదకు విలువ లేదు. అయినా ఆయన గాడిదను ఏర్పాటు చేసుకొని దాని మీద ఎక్కి ఆ యొక్క గ్రామంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, ఆయన ఆ గాడిద మీద బట్టలు వేసినప్పుడు ఆయన ఆ గాడిద మీద కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. దారి పొడుగునా కూడా బట్టలు పరుస్తూ ఉన్నారు. తర్వాత చెట్లు కొమ్మలను తెచ్చి దారి పొడుగునా కూడా వేస్తూ ఉన్నారు. దాని మీద ఆయన వస్తూ ఉంటుండగా ప్రజలందరూ కూడా ఏమని చెప్తూ ఉన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈయన రాజయ్యుండి మరొక వాహనాన్ని ఆయన కోరుకోలేదు. కానీ విలువ లేని, ఘనత లేని ఆ గాడిదను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ గాడిదకు ఘనత రావడానికి. హల్లెలూయా. ఇక్కడ అంతవరకు కూడా గాడిద ఎవరైనా బట్టలు పరిచి దానిని ఊరేగిస్తూ తీసుకొని వచ్చినారా? లేదు. ప్రియులారా, ఇక్కడ మనము ఒకటి విషయాన్ని తెలుసుకునేటువంటి వారిగా మనం ఉంటున్నాం. ఇక్కడ చూస్తున్నాము, ఆయన గాడిద మీద వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, 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 ప్రభు పేట వచ్చేటువంటి వాడు స్తుతించబడదు గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, జయము అని ప్రభువుని ఏం చేస్తున్నారు? పాడుకుందామా? దావీదు తనయ యూదుల రాజా, దావీదు తనయ యూదుల హోసన్నా, 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 దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా యేసన్నా, దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా యేసన్నా. వీరులు తరులు సాగరులు నీకై లేచెను విద్యావరులు. హోసన్నా, 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 హోసన్నా. వీరులు తరులు సాగరులు నీకై లేచెను విద్యావరులు. హోసన్నా, 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 హోసన్నా. పిల్లలు పేదలు జగమంతా, పిల్లలు పేదలు జగమంతా నీకై లేచెను కనుగంట. దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా యేసన్నా, దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా యేసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూస్తున్నాము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో జయము. కదా, ఈ మాటలు చూస్తూ ఉంటే
యేసు క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు కూడా మరొక విధంగా దేవదూతలు గొల్లలు వారందరూ కూడా ఏం చేస్తారంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద తనకి ఇష్టమైనటువంటి ప్రజలకు సమాధానము కలుగునుగా కానీ దూతలు స్తుతిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ప్రభువులకు మాత్రమే నా ఘనత. దేనికి? ఎన్నిక లేని పశువులలో ఘనత లేని, గుర్తింపు లేని ఆ గాడిదకు ఏమొచ్చింది? ఆ గాడిదకు ఏమొచ్చింది? ఘనత వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ భారవాహకం, బరువులను మోసేటువంటి దీనినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 11:28లో ఏమని వాక్యం సెలవిస్తుంది? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైనటువంటి జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. హల్లెలూయా. ప్రియులారా, ప్రయాసముతో మనం భారము మోస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి. పాప భారము, శాప భారము, రోగ భారము, మరణ భారము, ఇవన్నీ మనిషికి ఉంటున్నాయి. ఈ భారము మోయుచున్నటువంటి మనుషులను ప్రభు పిలుస్తున్న, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కింద చదవండి 29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం ప్రభు గురించి ఏమని రాయబడింది? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని. హల్లెలూయా. ఈయన రాజు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాజు, రారాజు, జగమంతా ఏలినటువంటి మహారాజు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు దేని మీద ఊరేగించబడుతూ ఉన్నాడు అంటే గాడిద మీద వస్తూ ఉన్నాడు. అంటే ఆయన రాజు అయినప్పటికీ కూడా ఈ రాజు ఎలాంటి మనస్సు కలిగినటువంటి వాడు? సాత్వికమైనటువంటి, దీనమైనటువంటి, తగ్గింపు కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కదా. మనం చూస్తూ ఉంటున్నాం. మనకి బాగా తెలుసు, పల్లెల నుంచి వచ్చినటువంటి మనకు తెలుసు. మామూలుగా గాడిదను మాసిపోయినటువంటి గుడ్డలు దాని మీద వేస్తారు. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే బరువైనటువంటి, అంటే మా శ్రీధరగట్టలో మేము చూసుకున్నట్లయితే పండగలకు సున్నాలు, బట్టి సున్నామని అప్పుడు రాళ్ళు వచ్చేటివి. ఆ విధమైనటువంటి కూడా గాడిదల మీద వేసుకొని తీసుకొని వచ్చేటువంటి వారు. మళ్ళీ చూస్తున్నాము జాజు కదా, పూస్తారు. అవన్నీ కూడా దేని మీద వచ్చేటువంటి బరువైనటువంటి అన్నీ కూడా దేని మీద వేసేటువంటి వారు అంటే గాడిద మీద వేసేటువంటి వారు. మాసిపోయినది, మురికిగా ఉండేది, గాడిదకు స్నానం ఉండదు, ఏది ఉండదు. అది ఒక విధమైనటువంటి మురికి వాసన, కప్పు వాసన, నీచంగా ఉంటుంది. కానీ ప్రభువు ఎందుకు దానినే ఎన్నుకున్నాడంటే చూస్తూ ఉన్నాము. మన ప్రభువు దేని కొరకు అంటే ఈ విధంగా కంపు కొట్టేటువంటి మన జీవితాలను ఒక సువాసనగా మార్చడానికి, ఒక పరిమళముగా చేయడానికి. అందుకోసమే ప్రయాసపడి భారము మోయించినటువంటి సమస్తమైనటువంటి జనులారా, మీరు నా యొద్దకు రండి. ఎప్పుడైతే గాడిదను, గాడిద పిల్లను వారు విప్పి తోలుకొని వస్తున్నారో అంతవరకు కూడా గాడిద పిల్ల దేనికి వాడబడలేదు, ఉపయోగపడలేదు. మొట్టమొదటిగా దాని మీద ఎక్కినది ప్రభువే. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మనకు ఈ లోకంలో ఏ ఘనత లేకపోయినా, ఏ విధమైనటువంటి కూడా మనల్ని ప్రేమించేవారు లేకపోయినా, ఏ విధంగానైనా మనల్ని చేరదీసేటువంటి వారు లేకపోయినా, ఈరోజు ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఆ రోజు ఏ విధంగా ప్రభువుని మీరు వెళ్ళి ఆ బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళండి,
అది ఏ విధంగా అయితే పక్వము కానీ మోడుబారినట్టుగా ఉంటూ ఉన్నదో, లేకపోతే బాధతోనూ కృంగుదలతోనూ దుఃఖంలో ఉన్న ఆ ప్రజల దగ్గరకు వెళ్ళండి, వాటిని విప్పుకొని రండి అని ఏ విధంగా చెప్తున్నాడు నా ప్రభువు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆ గాడిద ఏ విధంగా కట్టబడి ఉన్నదో, ఈరోజు ఏ సంకెళ్ళ చేత, ఏ బాధల చేత, దుఃఖము చేత, వ్యసనముల చేత, పాపపు యొక్క బంధకాల చేత బంధించబడి కట్టబడి ఉన్నారు, నా ప్రభువు చెప్తున్నాడు, తోలుకొని రండి, నా యుద్ధకు రండి, నేను మీకు విడుదలను ఇస్తాను, నేను మీకు జయమును ఇస్తాను, నేను మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాను. అన్నిటి నుంచి విడిపించడానికి భారవాహనమైన గాడిదను ఎక్కి నీ యుద్ధకు నేను వస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు వస్తూ ఉన్నాడంటే ఆ పట్టణంలో, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ ఆత్మ సంబంధమైన, మానసిక సంబంధమైన, శారీరక సంబంధమైన ఏ కట్ల చేత కట్టబడి ఉంటున్నారు, బాధించబడి ఉన్నారు, విడిపించేవారు లేకుండా ఎప్పుడు నాకు విడుదల దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. వారి యొద్దకు నా ప్రభువు గాడిదను ఎక్కి తన్ను తాను తగ్గించుకొని ప్రజల దగ్గరకు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చదువుకుందామా? 5-6వ వచనం, 6-7. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. మనము చూస్తూ ఉన్నాం, ఈ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహన గాడిద పిల్లను ఎక్కి మన దగ్గరకు వస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాము, నీ రాజు, ఈయన రాజాది రాజు, దేవాది దేవుడు, దేవుని కుమారుడు, సమీపింపరాని తేజస్సులో, అమరత్వంలో నివసిస్తూ ఉన్నటువంటి జ్యోతిర్మయుడగు తండ్రి, ఇంత గొప్ప దేవుడు, ఈయన మనలను విడిపించడానికి ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ప్రియులారా. ఈయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఎలాంటి స్వరూపము? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అబ్బా, నేను ఎట్లా తిని వదిలిపెట్టి వెళ్ళాలి, నేనేమి, నా మహిమ ఏమి, నేను ఎలాంటి వాడు, నేను ఎట్టివాడు, నీ దేవుని కుమారుడు, నీ దేవుడు, నేను రాజు, నేను ఏ విధంగా భూలోకానికి వెళ్ళాలని అనుకున్నాడా? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? గట్టిగా చేతులు ఊపుతూ హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా మీరే పాడాలి. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా. హల్లెలూయా. వాక్యం చెప్పేటప్పుడు మనం శ్రద్ధగా విందాము. ఈరోజు ఇంకా ఎంతమంది జీవితంలో అయితే కట్లు ఉంటూ ఉన్నాయో, ఆ కట్లు నా దేవుడు తెంపబోతూ ఉన్నాడు, నా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు, నా దేవుడు విడుదలను కలిగించబోతున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు, విడిపించడానికి నిన్ను నా దేవుడు సమీపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎక్కడికి వెళ్ళినా ఈ రోగము నన్ను వదిలిపెట్టిపోవడం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఏ వైద్యములు చేయించుకున్నా నాకు బాగు కావడం లేదు అని నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఆరోగ్య ప్రదాతైన యేసుక్రీస్తు ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి, వ్యాధి అనేటువంటి బంధకాల నుంచి విడిపించడానికి నీ యొద్దకు వస్తూ ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవ్వరు కూడా మన యొక్క గమనములు అటు ఇటు ఇటు అటు కాదు, కానీ ప్రభువునే మనము చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నాం, ఈయన దేవుడయ్యండి, దేవుడి కుమారుడయ్యండి, దేవుడి స్వరూపం కలిగినటువంటి వాడయ్యండి మన కోసము ఆ పరలోకాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడదు అనుకోలేదు, కానీ ఆ విడిచిపెట్టకూడని భాగ్యం మనకి ఎంచుకోకుండా ఆయన ఈ లోకానికి ఏ విధంగా వచ్చినాడంటే మనుష్యుల పోలిక. ఆయన ఎవరు? అద్వితీయ దేవుని యొక్క కుమారుడు. అయితే మనలను ప్రేమించి ఆయన ఏ రూపాన్ని ధరించుకున్నాడు? మనం ఎవరికైనా మంచి హోదాలో ఉన్నటువంటి వారికి మనము సరిగా చేయకూడదని కాదు, కానీ ఏమైనా అనుకూలతలు లేనప్పుడు కొంచెం మర్యాద ఎగుడు దిగుడు ఎక్కువ తక్కువ అయిందంటే ఏమంటారు, నీదేమి, నా స్టేటస్ ఏమి, మీరు చేసింది ఏమి అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, దేవుడు మాకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఆయన అంత హోదాలో ఉన్నటువంటి వాడు, అంత గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు ఈ జగత్కంతటికి కూడా. అయినా ఆ దేవుడు తన యొక్క కుమారుడు ఈ లోకానికి ఎందుకు పంపిస్తూ ఉన్నాడంటే ఆయనతో కూడా మనం ఉండాలని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ బేతానియా బెత్లెహేము గ్రామానికి ఆయన వచ్చి ఏ విధంగా ఆ ఊరిలో ఆయన చేయబడుతుందంటే గాడిద మీద ఎక్కి ఆ యొక్క గ్రామంలోనికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, ఆయన మనుష్య కుమారుడుగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, మనకు తెలుసు శిలువ మరణము ఎవరికి విధిస్తారు అంటే పాపం చేసినటువంటి వారికి, శాపం చేసినటువంటి వారికి ఆ యొక్క శిలువ మరణం వేయబడతారు. కానీ మన ప్రభుకు ఎందుకు వేయించుకున్నాడు అంటే మనలను పాప శాపముల నుండి విడిపించడానికి, మనలను మరణము నుండి విడిపించడానికి. ఆయన మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నిజంగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఆయన యేసు ప్రభు ఆయన నీ రాజు సాత్వికుడు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి వాడు మన రాజు? చెప్తామా, నా రాజు సాత్వికుడు, నా రాజు వినయ మనస్కుడు, నా రాజు తగ్గింపు హృదయం కలిగిన వాడు. హల్లెలూయా. మరి ఆ రాజును ఆరాధిస్తూ ఉన్నాం. మరి మనలో వినయము, తగ్గింపు మనలో ఉంటూ ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. కదా, మన యేసుని చూచినప్పుడు ఆయన ద్వారా మనం ఎన్నో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఆయన సాత్వికుడు. ఆయన అంటూ ఉన్నాడు, ఎలాంటి భారముతో ఉన్నా కూడా నా యొద్దకు రండి, మీ భారమంతా నా పైన వేయండి, నేను సాత్వికుడు, దీన మనసు గలవాడు కనుక మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. హల్లెలూయా. నిజంగా మనం అనుకుంటాము, పాస్టర్ చాలా సార్లు చెప్తుంటారు, ఈ తగ్గింపు అనేది, సాత్వికము అనేది, వినయము అనేది ఇది చేతకాని తనము అనుకుంటారు. కానీ ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదము బహు గొప్పది. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకునేవాడు ఎవడు దీనుడై దేవుని మాట విని వణుకుచుండునో వారిని ఏం చేస్తాడు నా ప్రభు? దృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని బిడ్డలము, దేవుని రక్తము చేత కడగబడ్డాము, ఆయన రక్తము చేత కడగబడ్డాము, ఆయన రక్తము చేత కొనబడ్డాము. ఇప్పుడు
మనలో ప్రవహించుచున్నది ఏ రక్తము? ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ అని అంటున్నామా? మంచిది ఉంది, ఏ పాజిటివ్ ఈ లోకపరంగా. కానీ మనలో ప్రవహించుచున్నది ఏ రక్తము? ఏ రక్తము? ఆ రక్తములో ఉన్నటువంటి స్వభావం మనలో కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనలో మనం చూస్తున్నాము యేసు ప్రభువు. మనం చూసుకున్నట్లయితే ఆయన ఎందుకు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు అంటే, మన జీవితం భారముతో ఉన్నాయి, మన జీవితము దుఃఖముతో నిండి ఉంది, మన జీవితము బాధలతో ఉంటుంది. మనము అనేక సార్లు ఎంత చెప్పినా వదులుకోరు, మాదుకోరు అని. కానీ ఈ ప్రభువు విడిపించడానికే మన యుద్ధకు వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకోసం ఇక్కడ చూస్తున్నాము, మన ప్రభు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఆయనను పోలి నడుచుకోవాలి, ఆయనలాగా తగ్గించుకొని మనము ఉండాలని మనము నేర్చుకునేటువంటి వారిగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి తర్వాత మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలోనికి. మత్తయి సువార్త ఇక్కడ 5వ వచనంలో చూస్తే, ఈ రాజు, ఇదిగో నీ రాజు గాడిదను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకు వస్తూ ఉన్నాడు? ఎందుకు వస్తూ ఉన్నాడు? ఇక్కడ చూస్తున్నాము, నీకు జయము ఇవ్వడానికి, నీకు సర్వోన్నతమైనటువంటి స్థలములలో నీకు ఒక మంచి జీవితాన్ని, ఒక అపజయాలన్నింటినీ, సోలు ఓటమిలన్నింటినీ తొలగించి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి, నీ హృదయం ఏ విధమైనటువంటి కలవరముతో, కలతతో, బాధతో, దుఃఖంతో వాటన్నిటి నుంచి విడిపించడానికి తన్ను తాను తగ్గించుకొని ఏ విధంగా వస్తూ ఉన్నాడు? సాత్వికుడే వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనం చూస్తుంటాం. ఆ జను సమూహంలో ఇక్కడ చూస్తుంటున్నాము. 8వ వచనంలో మనం చూస్తే, జను సమూహంలోనూ అనేకులు బట్టలను దారి పొడుగున కొందరు నరికి దారి పొడుగున జను సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు ఏమని చెప్తారు? దావీదు కుమారునికి, దావీదు కుమారునికి ప్రభు పేట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములను జయము, 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 జయము అంటే రోగాల నుంచి జయమే, బాధల నుండి జయమే, ఆ తర్వాత దుఃఖము నుండి జయమే, పాపముల నుండి జయమే. త్రాగుతూ ఉన్నారు, విడుదల పొందలేకపోతున్నారు. వ్యభిచారంలో ఉన్నారు, విడిపించేవారే లేరు. బాధపడుతున్న వాటన్నిటి నుంచి విడిపించే ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి ఆయన నీ యొద్దకు, నీ మూలకంగా, నీ గ్రామానికి, నీ కుటుంబానికి నా ప్రభు వస్తున్నాడు. ఎందుకంటే నీ ద్వారా ఒక గొప్ప ఉద్యోగాన్ని, ఒక గొప్ప జయాన్ని, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలగజేయడానికి నా ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చింత చేయొద్దండి, బాధపడొద్దండి. నా ప్రభు ఈ రోజు ఒక అద్భుతము చేయబోతున్నాడు, ఒక గొప్ప కార్యము చేయబోతున్నాడు. ఆయన వచ్చినాడు అంటే ఒకసారి మనం ఆలోచన చేద్దాము. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ అరణ్యానికి వెళ్ళినా, ఏ కొండ మీదకి వెళ్ళినా జనులు గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళారా? అక్కడి నుంచి ఒక అద్భుతాన్ని పొందుకొని వెళ్ళినారా? అద్భుతాన్ని వెళ్ళినారు. అద్భుతాన్ని పొందుకొని వెళ్ళినారని చెప్పే వాళ్ళందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చినారు అంటే అక్కడ సమస్య పరిష్కరించబడింది. ఆయన దగ్గరకు వచ్చినారు అంటే కొరత తీర్చబడింది. ఆయన దగ్గరకు వచ్చినారు అంటే సమాధానము లేకుండా వచ్చినారు అంటే అక్కడ ఒక గొప్ప సమాధానం వారికి దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరకు ఎలాంటి వారు వచ్చినా ఎంతో తిప్పలు పడి, ఎంతో వేట చేసుకొని, ఎంతో ప్రయాసాలతో, దుఃఖంతో, బాధతో ఎవ్వరు ఎక్కడ తీర్చలేదు. ఇక్కడికి వస్తే మీరు బాగవుతానని వచ్చినట్టు వారందరూ కూడా బాగుపడే వెళ్ళారు. హల్లెలూయా. అందుకోసమే ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్ము
నమ్మవలెనుగా. ఈ రోజు నువ్వు ఆయన సన్నిధికి ఆయన ఉన్నాడు, ఆయన నా బాధను తీరుస్తాడు, నా రోగాన్ని స్వస్థపరుస్తాడు, నా సమస్యను తీరుస్తాడు అని నమ్మి నువ్వు వచ్చినట్లయితే నిజముగా ఆ యొక్క గ్రామంలో బేతానియా గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద కూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము అని ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడుతుగా, కానీ దేవునిని స్తుతించినట్టుగా మనమందరం కూడా స్తుతించబోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లారా, ఈ యొక్క వాక్యము యేసు ప్రభువు పుట్టక మునుపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే జకర్యా గ్రంథంలో ఈ యొక్క వాక్యము రాయబడి ఉంది. ఒకసారి మనం తిప్పుదామా? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాం. సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో చాలుమా? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాము, సియోను నివాసులారా బహుగా. నువ్వు దుఃఖంతో ఉన్నావేమో, దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీరందరూ కూడా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, మీరందరూ కూడా ఉల్లాసముగా ఉండండి అని చెబుతూ ఇక్కడ చూస్తాం, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇది కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రవచనము చెప్పబడి ఉంది. కానీ యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ 4 సువార్తల్లో కూడా ఈ యొక్క మాటలు రాయబడినట్టుగా మనము చూస్తున్నాం. ఈ మాటలు నెరవేర్చబడినట్టుగా ఉంటున్నాయి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆ రాజు నీతిపరుడు, ఆ రాజు రక్షకుడు, ఆ రాజు దీనుడు. ఎందుకు అంటే ఆ రాజు మన యొద్దకు వస్తూ ఉన్నాడంటే ఎలాంటి కదా, నేను చెప్తా కదా, గాడిద దుర్వాసనతో ఉంటూ ఉన్నది. గాడిద బరువైన ఎత్తుకుంటుంది. గాడిద అది ఇది అని కాదు, కానీ ఎలాంటి మురికివన్నీ కూడా దాని మీద వేయబడుతుంది. అంటే అంతగా ఉన్నటువంటి ఆ యొక్క గాడిదను ఎవరికి పోల్చబడింది అంటే మనుష్యులమైనటువంటి మనకు పోల్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మన స్వభావాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పినా మనం ఏం చేయము, వినము, లోపడము, మన మనస్సును మార్చుకోము, మన స్వభావాలను మార్చుకోము, మన బుద్ధిని మార్చుకోము కదా. మన పిల్లల్ని అనేటప్పుడు ఎందుకు గాడిలా చేస్తావు అంటారు, అంటే దాని స్వభావమే అలాంటిది. అంటే ఈ రాజు నీతిపరులను రక్షణ గలవాడై దీనులుగా ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే గాడిద లాంటి స్వభావం కలిగిన మనలను యేసురాజులాగా చేయడానికి. హల్లెలూయా. దాని మీద ఆ నీతిపరుడు రాజు సాత్వికుడు ఆ రక్షణ గలవాడు ఎందుకు వస్తూ ఉన్నాడంటే మనలను నీతిమంతులుగా చేయడానికి, మనను రక్షణ వస్త్రముతో రక్షణతో మనల్ని అలంకరించడానికి, పాపశాపం నుంచి విడిపించి రక్షణ పొందినటువంటి వారిగా రక్షణ పాత్రను దేవుడు మనకు అనుగ్రహించడానికి, పాపముల నుంచి విడిపించి రక్షణతో మనల్ని నింపడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఆయన ఏ విధంగా వచ్చిందంటే దీనుడుగా. ప్రైజ్ ది లార్డ్. ఆయన లోకానికి దీనుడుగా. అంత మాత్రమే కాదు, ఆ గాడిద మీద కూర్చున్నటువంటి ఆ యొక్క
వ్యక్తి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తినా కాదు. ఆయన ఘనమైనటువంటి రాజు. ఆ రాజు అయినటువంటి యేసురాజు తన్ను తాను తగ్గించుకొని ఆ గాడిద మీద ఎక్కి నీ దగ్గరకు, నా దగ్గరకు, మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనలను ఏ బాధల చేత, ఏ బంధకాల చేత మనము కట్టబడి ఉంటూ ఉన్నామో మనల్ని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పిల్లలు ఇక్కడ చూస్తున్నాము, 2 శిష్యులను ఆయన గ్రామంలోనికి వెళ్ళండి అంటున్నారు. ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, నీవు విడిపించబడినటువంటి వ్యక్తి, ఇంకా కట్టబడినటువంటి వారు చాలామంది ఉన్నారు మన గ్రామంలో, మన చుట్టూ, మన రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు. అయితే నా ప్రభు చెప్తున్నాడు ఆ శిష్యులకు, మీరు ఆ ఎదుట కనిపించేటువంటి ఆ బెత్ఫగే అనేటువంటి గ్రామంలోనికి, బేతనియా అనేటువంటి గ్రామంలోనికి వెళ్ళండి. అక్కడ వెళ్ళినప్పుడు కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కనిపిస్తుంది, విప్పుకొని తోలుకొని రండి. ఎక్కడ తోలుకొని రావాలంట? నా దగ్గరకు. ఎవరైనా ఏమైనా చెబితే అవి నా ప్రభువులకు కావలసినవి అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అంటే మనం వెళ్ళి మనం సువార్త చెప్పి వారిని పిలుచుకొని వచ్చినట్లయితే తర్వాత నా దేవుడు వారి జీవితంలో చేసేటువంటి కార్యము ఇంత ఇంత కాదు, ఊహించలేనివి, ఊహకు అందరివి గొప్ప కార్యాలు నా దేవుడు చేయువాడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను రక్షణ పొందినాను, నేను విడిపించబడ్డాను కదా. మనకు ఒక సువార్త చెప్పింటే మనం విడిపించబడ్డాము, దేవుని సన్నిధిలో చేర్చబడ్డాము. మనం ఒక అద్భుతమైనటువంటి ప్రభువులో ఒక దీవెనకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం. నా ప్రభువు కోరుకునేది ఏమంటే, మన గృహము ఏదంట? సియోను. ప్రైస్తలా. మనము చూడండి, యేసు ప్రభు నేనుండేటువంటి స్థలంలో మీరు కూడా ఉండాలి అని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. మనము కూడా ఏ సహవాసానికి పిలిచినామో, ఏ పట్టణానికి పిలువబడ్డామో, మన ఇంటి వారు కూడా ఎక్కడికి రావాలి, మన ఊరి వారు కూడా ఎక్కడికి రావాలి, మనం ఎక్కడ పని చేస్తూ ఉన్నామో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కడికి రావాలి అనేటువంటి ఆశ ఉండాలి. అంటే ఆ పట్టణానికి రావాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి. ఏదో ఒక సందర్భం చూసి, ఏదో ఒక విధంగా మనం ఏమి చెయ్యాలి అంటే వారిని ప్రభు సన్నిధికి పిలుచుకొని వచ్చేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ఒక క్రిస్మస్ పండగే కానీ, మరి జనవరి 1 పండగే కానీ, ఏ రకంగానైనా ఏదైనా వారి సమస్యల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, దుఃఖంతో ఉన్నారా, ఏదో ఒకటి నీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గర బాధ పంచుతూ ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుడు సహాయం చేస్తాడు. దేవుని దగ్గరికి రా, ప్రభువు నిన్ను విడిపిస్తాడు. దేవుని దగ్గరికి రా, ఆయన నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పినప్పుడు వారిలో ఒక ఊరట అనేది కలుగుతుంది. వారిని మనము ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు నా ప్రభు చేసేటువంటి కార్యములు బహు వింతైనటువంటి కార్యాలు. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ మీరు గ్రామంలోనికి వెళ్ళండి, ప్రజల దగ్గరకు వెళ్ళండి. ఎక్కడెక్కడ ఏ ప్రజలు పాప శాపముల చేత కట్టబడి బంధించబడి వారిని విడిపించే వారు లేకుండా ఒక నిరాశతో, నిస్పృహతో, దుఃఖంతో, బాధతో, వేదంతో ఉన్నారు, ఆ ప్రజల దగ్గరకు వెళ్ళండి, సత్య స్వార్థను ప్రకటించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము జకర్యా 9:9 చూస్తే, నీ రాజు నీతిపరుడును రక్షకుడును దీనుడునై గాడిద పిల్లని ఎక్కి నీ ఎద్దకు వస్తూ ఉన్నాడు. మరి 10వ వచనంలో చూస్తే అక్కడ ఆ లైన్ గారు 2వ లైన్లో మనం చూస్తున్నట్లయితే, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. హల్లెలూయా కదా. ఆయన యూదులకు మాత్రమే దేవుడా? యూదులకు అన్యజనులకు. యేసు క్రీస్తు ప్రభు అపొస్తలులను చూసుకున్నట్లయితే యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆయన సమాధాన వార్త ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి.
చేయబడుచున్నది. హల్లెలూయా. మరి 12లో మనకి 11లో మనకి చూసుకున్నట్లయితే అక్కడ చూస్తున్నాం, నిబంధన రక్తము బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను ఇక్కడ చూస్తున్నాము. అది కాదు కనుక నేను షార్ట్ కట్ చేసి చెప్తున్నాను. నిబంధన రక్తము బట్టి తాము పడిన నీ వారిని, చెరపట్టబడిన నీ వారిని నేను ఏమి చేస్తాను? విడిపిస్తా. అన్యజనులకు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటిస్తాను. అంత మాత్రమే కాదు, వారు ఏ విధంగా ఉన్నా కూడా నా రక్తము, ఏ రక్తము? నిబంధన రక్తము. ఆయన రక్తము కడగలేని పాపం ఏదైనా ఉందా? ఎలాంటి పాపమైనా. కొంతమంది క్షమించలేరు, మేము క్షమించము అంటారు. కొన్ని ప్రభుత్వాలు క్షమించలేరు. అయితే యేసు ప్రభు ఎలాంటి ఘోరమైనటువంటి క్షమించలేని పాపంను కూడా నా దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలవాడు. హల్లెలూయా. తండ్రితో మనల్ని ఏకం చేయడానికి, తండ్రితో ఆయన మనల్ని అత్యధికమైన మనలను ఐక్యపరచడానికి నా ప్రభు సమాధాన కారకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రభు సమాధాన వార్తను అన్యజనులకు తెలియజేయడానికి ఆయన 2026వ సంవత్సరాల క్రితం వచ్చినాడు. ఇప్పుడు మనము అన్యజనులకు సత్య సువార్తను, సమాధానమైన సువార్తను ప్రకటించడానికి మనలను నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం అనేక సార్లు అనుకుంటాం, నేను చెబితే వినరు, నేను చెబితే వారు నమ్మరు. నమ్మకపోయినా వినకపోయినా సత్య సువార్తను ప్రకటించండి. నీళ్ళ మీద ఆహారం చల్లండి, అది కొద్ది రోజులైన తర్వాత అది ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత కఠినలే కానీ, ఎంత మూర్ఖులే కానీ, ఎంత వినదని స్వభావం కలిగిన ప్రజలే కానీ నిన్ను నా దేవుడు ఏర్పాటు చేస్తుంది సత్య సువార్తను, సమాధాన వార్తను అన్యజనులకు చేరవేయడానికి, అన్యజనులకు ప్రకటించడానికి, అన్యజనులకు చాటించడానికి నా ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన ఆ రోజు ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు, ఆ గ్రామంలో బెత్లెహేములో ఉన్నటువంటి వారు దుఃఖంతో ఉన్నారు, ఆశీర్వాదం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, ఫలభరితం లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి నా దేవుడు అక్కడ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనం కొన్ని లేఖనాల్లో చూస్తాం, నజరేతులో ఏదైనా మంచిది ఉందా? కానీ మన ప్రభు ఎవరు? నజరేయుడైన ఆయన ఎక్కడ జన్మించినాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నజరేతులో ఏదైనా మంచిది ఉందంటే నా యేసు మంచివాడు, నా యేసు మంచివాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మంచివాడు. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. మంచివాడా, మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా. శక్తి కార్యములు తలంచి హృదయమే పొంగేనయ్యా.
నజరేతులో ఏదైనా మంచిది ఉందా అంటే నా యేసు ఎలాంటి వాడు, నా యేసు ఎలాంటి వాడు, ఆ మంచివాడైన యేసును మనం నమ్మినాము, ఆరాధిస్తున్నాము. ఆయన చూడండి, నమ్మిన వారికి కానీ నమ్మని వారికి కానీ, ఆ దూరస్తులకు కానీ సమీపస్తులకు కానీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మంచివాడు కాబట్టి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏం చేస్తూ ఉన్నాడు? వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు, సూర్యుని ఉదయింపచేస్తూ ఉన్నాడు, అందరినీ ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు నా ప్రభువు చెప్పేది ఏమంటే ఆయన మంచివాడు, ఆయన మంచివాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా ఆయన ఇక్కడ చూస్తాము, యెరూషలేములోనికి వచ్చిన వారు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిను. జను సమూహం ఈయన గలిలయలోని నజరేయు వాడకు ప్రవక్త అయిన యేసు అని చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసు గురించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఇంకొక వాక్యం మాత్రమే నేను చూపిస్తాను ప్రియులారా. ఇక్కడ కట్టబడినటువంటి వారిని విడిపించడానికి ప్రభు తన శిష్యులను పంపించినాడు. పంపించిన తర్వాత దాన్ని పిలుచుకొని వచ్చిన తర్వాత దాని యొక్క చరిత్రనే మారిపోయాయి. అదేవిధంగా యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే గాడిద మీద ఎక్కినాడో దానికి ఘనత. దారి పొడుగుతున్నా ఏం చేస్తూ ఉన్నారు? తర్వాత దారి పొడుగుతున్నా ఏం చేస్తున్నారు? చెట్ల యొక్క కొమ్ములను పరుస్తున్నారు. దారి పొడుగుతున్నా ఏం చేస్తున్నారు? కొమ్ములు. జయము జయము, హోసన్నా హోసన్నా, యేసన్నా యేసన్నా, హోసన్నా హోసన్నా అని పాడుతూ స్తుతిస్తూ జయము 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 అది చెప్తూ యేసు ప్రభు ఆయన గాడిద మీద కూర్చున్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా చెప్తూ ఉంటే అక్కడ ఓడిపోయినటువంటి జీవితం, ఓటమి కలిగిన జీవితాలు, ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అద్భుతంగా జయకరంగా నా దేవుడు మార్చి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రభువు సెలవిస్తున్నాడు, ఏ ఏ విషయాలలో నువ్వు ఓడిపోయి ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దావీదు కుమారునికి జయము, మనం చూస్తున్న ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని నువ్వు చెబుతూ ఉంటావో నీ నోటిలోనే జయము. ప్రభు అన్నాడు, నీవు వీటన్నిటిలోనూ నువ్వు అత్యధికమైన జయమును పొందుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపద్రవాలే కానీ మనం చూస్తున్నాము అక్కడ అనేకమైన సంగతులు పౌలు భక్తుడు రోమా పత్రికకు రాస్తూ ఉన్నాడు. వాటన్నిటిలో కూడా ఉపద్రవమైన, మరణమైన, రోగమైన, బాధ అయినా, బంధకాలైన ఏదైనా కానీ వాటన్నిటిలో కూడా మనకు యేసుక్రీస్తు ద్వారా ఏమి ఉంది? ఏమి ఉంది? ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కదా, ఆయన మనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఘనత లేని గాడిద మీద యేసు ప్రభు కూర్చున్నాడో, ఘనత లేని గాడిదకు ఏమొచ్చింది? ఏమొచ్చింది? అంతవరకు మురికి గుడ్డలు, అంతవరకు బరువైనటువంటివి, అంతవరకు ఒక రకంగా దాన్ని ఈయనగా చూసేటువంటి వారు గాడిదంటే. అయితే ఎప్పుడైతే ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నాడో ఏమి చేయబడింది? ఏమి చేయబడింది? ఏమి చేయబడింది? ఘనత వచ్చింది. ఇంకా బైబిల్లో చూసుకున్నట్లయితే గాడిద బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. గాడిద ద్వారా ప్రభు మాట్లాడించినట్టుగా మనం చూస్తున్నాం. మనకు గాడిద ఏదో హీనం అనుకుంటాం, కానీ దేవుడు గాడిదను కూడా వాడుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను, మనం దేనికి పనికిరాము, మేము నీచులము, మేము అల్పులము, మాకు ఏ యోగ్యత లేదు, మాకు ఏ చదువు లేదు, మాకు ఏ అర్హత లేదు అనుకుంటాం. కానీ యోగ్యతతో అవసరం లేదు, చదువుతో అవసరం లేదు, నీ ఆస్తి పాస్తులతో అవసరం లేదు, నీ అంద చెందాలతో నా దేవునికి అవసరం లేదు, నీ ఆత్మీయతతో నా యేసుకు చాలా సన్నిహితం. ఆయన సాత్వికుడు ఏ విధంగా ఉన్నాడో మన సాత్వికులుగా దీన మనసు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆయన ఏ విధంగా వినయ మనసుకుడు ఉంటున్నాడో అలాంటి వినయం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన ఏ విధంగా నీతిపరుడుగా ఉన్నాడో క్రీస్తుగా మనం అందరం కూడా నీతిమంతులుగా మనం ఉండాలి. ఆయన ఏ విధంగా రక్షణ
చూసినట్లయితే నిజముగా భూమి మీద నీకు యేసు వలె వాడబడతావు. యేసులాగా నా దేవుడు నిన్ను గణపరిచేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జకర్యా గ్రంథంలో 9:12 మనం నుంచి బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా మీరు కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలుగా చేసేదనని నేడు నేను నీకు హల్లెలూయా. ఎందుకు నీకు తెలియజేస్తూ ఉన్నానంటే నీవు ఆయన దగ్గరకు వచ్చినా ఏ బంధకాల్లో పడి ఉన్నా నాకు ఇంకా నిరీక్షణ లేదు కదా. ఎప్పుడు మావి సమస్యలు తీరుతాయి అంటే నీ మైండ్ సెట్ ఏమైంది? ఎప్పుడు తీరవని నీ మైండ్లో ఈ రోగం వచ్చిన వాళ్ళందరూ చాలామంది చనిపోతున్నారు. మరి నాకు బాగా అవుతుందా? మనలో అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే వాక్యానికి విరుద్ధంగానే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రభు చెప్పేది ఏమంటే బంధకములలో పడి ఉండి నిరీక్షణ, నీకు రోగంలోనే నువ్వు ఉన్నావు. చెప్పాలి, నాకు రోగమా, నా పైన నీకు అధికారం లేదు. 2000 సంవత్సరాల క్రితం నా యేసుక్రీస్తు ప్రభు కల్వరిలో ఆయన వ్యాధిగ్రస్తుడుగా చేయబడ్డాడు. నా యొక్క వ్యాధినంతటిని ఆయన మోసుకున్నాడు. ఆయన పొందిన గాయములలో నాకు స్వస్థత ఉంది. నేను ఆరోగ్యవంతుడను, నేను ఆరోగ్యవంతుడను, నేను ఆరోగ్యవంతుడను, నేను ఆరోగ్యవంతుడని చెబుతూ ఉన్నట్లల్లా రోగం యొక్క బలము క్షీణిస్తుంది, ఆరోగ్యం పెరుగుతుంది. గర్భంలోనే కానీ, నీ ఊపిరితిత్తుల్లోనే కానీ, నీ కిడ్నీస్లోనే కానీ, నీ ఎముకలలోనే కానీ నీకు ఏ సమస్యలు ఉంటున్నాయి నువ్వు చెప్పు. అయ్యో అప్పులు తీరు, మా ఆయన తాగుతాడు, మా ఆయన వేస్ట్ ఖర్చులు పెడతాడు, అప్పులు తీరవు అని నేను చెప్తూ ఉన్నాను. కానీ నా దేవుడు చెప్పేది ఏమంటే భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను నీకు విశ్రాంతి అంటే మేలు చేస్తాను, రెండంతులుగా మేలు, అధికముగా మేలు చేస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు చెప్పాలి, తాగేవాళ్ళే ఉండి, తిరిగేవారే ఉండి, ఏ దేవుణ్ణి నీవు వారిని దేవుని దగ్గరకు పిలుచుకుని రావడానికి ప్రార్థన చేయి. అవకాశం ఉన్నప్పుడు వారిని మనం ఏం చేయాలంటే పిలుచుకుని వచ్చేటువంటి వారిగా ఉన్నప్పుడు వారి కట్లను నా దేవుడు విప్పి వారికి నా దేవుడు ఘనతనిస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నోటితో చెబుతూ ఉండాలి, పేదరికము నన్ను పరిపాలించాలి. దరిద్రము, ఇక్కడ చూస్తున్నాము మనం పేదరికలో దరిద్రం ఉంది. యేసు ప్రభు వెళ్ళి అక్కడ జయము, దరిద్రం పైన జయం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక మార్లు ఈ విధంగా అనుకుంటాం, దేవుని యొక్క వాక్యము దరిద్రులు ధనవంతులుగా చేయడానికి వచ్చారు. దరిద్రమా, ఏ అప్పు, ఏ పేదరికమా, నా పైన నీకు అధికారం లేదు. నా యేసయ్య నా పేదరికాలంతటిని మోసుకున్నాడు. కాగా దేవుడు క్రీస్తు యేసు మహిమలో నుంచి నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. ఇంకా అనేక రకాలుగా నీకు అది లేదు కదా, నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకు ఏమీ లేదు కదా. ఏమీ లేకపోయినా సర్వాధికారి, సర్వకృపానిధి, సర్వ సంపద నిధి అయినటువంటి యేసును కలిగి ఉన్నాం. క్రీస్తులో ఉన్నటువంటి అన్నీ కూడా నావే. హల్లెలూయా. ఈ విశ్వాసంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో నిజముగా నా ప్రభువు ఆయన ఎట్టివాడు మనల్ని కూడా అట్టివాడుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే నా ప్రభువు ఈరోజు చెప్తూ ఉన్నాడు, ఆయన ఎక్కి నీ ఎందుకు వస్తూ ఉన్నాడు? నీ చరిత్రను మార్చడానికి, నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి నా ప్రభువు ఎక్కి నీ ఎద్దకు వస్తూ ఉన్నాడు. ఆ రోజు బేతనియాకు ఎప్పుడైతే వచ్చినాడో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ నివాసుల యొక్క జీవితాలు మార్చబడ్డాయి. దుఃఖము ఎగిరిపోయింది, ఆనందం కలిగింది, బాధ నివారణ అయింది, సమాధానము కలిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలలో పరిపక్వత లేని జీవితాల్లో ఉన్నటువంటి వారి జీవితాలను నా దేవుడు పరిపూర్ణులుగా నా దేవుడు చేసి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ రాజు ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? సాత్వికుడు. అందుకోసమే యేసు మన రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభులో మనం ఏమి నేర్చుకోవాలంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఎంత వినయముతో ఉన్నాడో అలాంటి వినయాన్ని, తగ్గింపును, దీన మనస్సును కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితానికి మనకు ఆయన ఏమై ఉన్నాడు?
ఏమై ఉన్నాడు? ఆయన నీ రాజు. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన కింగ్, రాజు. ఆ రాజు ఆయన నమ్మినటువంటి వారిని రాజరికములోనికే నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని కొమ్ములు పెట్టుకునేస్తామా? పలకరిస్తే పలకూడదా? పిలిస్తే రాకూడదా? నా స్థితి మారింది అనుకుందామా? కాదు. మనల్ని దేవుడు ఆశీర్వదించిన కొలది, మనం గొప్పవారు అయ్యే కొలది, ఆయన బలిష్టమైన హస్తాల క్రింద మనం ఎంత దీనంగా తగ్గించుకొని ఉంటాము, నా దేవుడు అదే స్థితిలో కాదు, అంతకంతకు 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 నా దేవుడు ఏం చేసేటువంటి వాడుగా ఉన్నాడంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకోసం దేవుని వాక్యం సూచిస్తుంది, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము. హల్లెలూయా. ఈ లోకంలో గొప్పవాడు కావాలి అన్నా, పరలోకంలో ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అన్నా, ఆత్మలో మనము దీనులుగా సాత్వికులుగా ప్రభువుని పోలి ప్రభువు వలె ఎప్పుడైతే నడుచుకుంటామో ప్రభు వలె మనం గొప్ప చేయబడేటువంటి వారిగా ఉంటాము. హల్లెలూయా. అట్టి మనసుకు నా దేవుడు ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగా. ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తూ